అదేవిధంగా మనకి అడ్వకేట్ దద్దాల జగదీష్ గారు కూడా ఉన్నారు. జగదీష్ గారు నమస్కారం అండి. జగదీష్ గారు ఈ రోజు విచారణలో రఘురామకృష్ణంరాజుకు సంబంధించి కోర్టు వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలి అన్న దానికి సంబంధించి అయితే ఎలాంటి నిర్ణయాలు అయితే వెలువడలేదు, అలాంటి ఇప్పుడు అవసరం లేదు అన్నట్లుగా అయితే కోర్టులు చెప్పడం జరిగిందని అయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనం ప్రత్యక్షంగా ఆ కోర్టులో ఏం జరిగింది అనేది మనం చూడలేము కాబట్టి మనకు వచ్చిన సమాచారం ప్రకారం రెగ్యులర్గా అటెండ్ అవ్వాలి అని అయితే చెప్తున్నారు. ట్రయల్ కోర్టు రోజువారీ విచారణకు హాజరు కావాలి అని అయితే అంటున్నారు. మరి దీనికి జగన్మోహన్ రెడ్డి హాజరు అవుతారా లేదా? అదేవిధంగా గత 10 ఏళ్ల నుంచి కూడా ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ కూడా పరిష్కారం కాకుండా అందులో నా న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బదిలీ అవుతూ వచ్చారు. ఇందులో నేరస్తులను కానీ లేకపోతే దాని మీద ఉన్నవారిని కానీ ప్రభావితం చేశారు అని కూడా చాలా స్ట్రాంగ్గా వారి వాయిస్ అనేది వినిపించడం జరిగింది రఘురామకృష్ణరాజు వైపు ఉన్న న్యాయవాదులు. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే 10 సంవత్సరాలు జరిగిపోయింది, 11వ సంవత్సరం అని చెప్పుకోవాలి. నిజంగా చెప్పాలంటే ఇన్నేళ్ళు బెయిల్ మీద ఉన్నారు. బెయిల్ రద్దుకు కూడా ఇప్పుడు దీనికి సంబంధించి బెయిల్ రద్దు చేయాలి అంటూ కూడా ఎలాంటి నిర్ణయాలు కూడా రాలేదు. కాకపోతే కేవలం ట్రయల్ కోర్టులో రోజువారీ విచారణకు మాత్రమే ఆదేశించింది సుప్రీంకోర్టు. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మేడం ముందుగా మీకు అలాగే ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలకు బీఆర్కే ప్రేక్షకులకు అందరికీ నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి కేసు విషయంలో చాలా క్లారిటీగా గతంలో ఈ విధంగా కోర్టుకు వెళ్లకుండా గతంలో ఈ విధంగా విచారణ కొనసాగకుండా ఉన్నటువంటి కేసుల్ని ఒకసారి పరిశీలిస్తే చాలా చాలా తక్కువ, అసలు లేవనే చెప్పాలి. ఇలాంటి కేసు గతంలో ఎప్పుడు మనం చూడలేదనే చెప్పాలి. ఈ జగన్మోహన్ రెడ్డి కేసు విషయంలో 10 ఏళ్లుగా మీరు అన్నట్టుగా ఎన్నో వాయిదాలు జరిగినప్పటికీ జగన్మోహన్ రెడ్డి హాజరు కాకపోవడం, ఆయన దిగ్విజయంగా కోర్టుకు వెళ్లకుండా ఇన్నేళ్లు గడిచిపోవడం, న్యాయవాదులుగా న్యాయ వ్యవస్థని జ్యుడిషియల్ అబ్జర్వ్ చేసే ప్రజలకు కానీ అందరికీ ఆశ్చర్యకరమైన విషయం ఇది. అయితే రఘురామకృష్ణరాజు గారు ఈ కేసు వేసినప్పుడు అప్పటి రాజకీయ పరిస్థితులను అనుసరించి ఇతనికి అనుకూలమైనటువంటి పార్టీ అక్కడ అధికారంలో ఉంది, అనుకూలమైన వ్యక్తి అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి వేరే రాష్ట్రాలకు మార్చాలనే ఉద్దేశం ఒకటి కావచ్చు. రెండో విషయం, ఈయన ఈ ఒక్క సిబిఐ ఈడీ కేసులే కాకుండా కోడికత్తి సీను కేసు కావచ్చు, ఇలాంటి కేసుల్లో కూడా ఆయన హాజరవ్వలేదు. ఆయన చెప్పిన కారణాలు ఏమంటే కేవలం నాకు ప్రోటోకాల్ ప్రాబ్లము, ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతుంది, నేను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాబట్టి నా విలువైన సమయం వృధా అయిపోతుంది, ఇలాంటి కారణాలు చెప్పుకొచ్చాడు. అసలు ఈరోజు సుప్రీంకోర్టు తన తీర్పులో ఏముందంటే బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదండి. అదే ఒక సామాన్యుడే ఈ విధంగా చేస్తుంటే ఇలా అతను పరిపాలనలో ఉండి చేసిన తప్పులు కూడా ఈరోజు కేసులుగా నమోదు మళ్ళీ క్రిమినల్ కేసులు అయ్యాయి, అవి ఇంకా ప్రూవ్ చేయబడలేదు. ఆయన ముద్దాయిగా అయితే ఉన్నాడు. కాకినాడ కోర్టు కావచ్చు, ఇంకా రిమైనింగ్ రఘురామకృష్ణరాజు కేసు కావచ్చు, ఇలాంటి వాటి కేసులో కూడా ఆయన ముద్దాయికి చేర్చే అవకాశం ఉంది. కొన్నిట్లో చేస్తున్నారు కూడా. అంటే ఈ రోజు పరిస్థితులకు అయితే సుప్రీంకోర్టు ఆయన్ని బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదని చెప్పింది ఇప్పటి పరిస్థితుల్లో వరకు. అంటే అక్కడ వాళ్ళు రఘురామకృష్ణరాజు గారి లాయర్ ఎలాంటి ఆధారాలు ప్రొడ్యూస్ చేశారో ఇవి మనకు తెలియదు కాబట్టి దాని గురించి మాట్లాడలేము మనం. అదేవిధంగా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి కేసులు ఇప్పుడు ఆల్రెడీ ఇలాంటి క్రిమినల్ కేసుల్లో బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తి ఇంకొన్ని క్రిమినల్ అంటే ప్రభావితం చేసినాడని ప్రూవ్ చేయగలిగితే బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా సుప్రీంకోర్టు ఇంకో మాట చెప్పిందండి, రోజువారీ విచారణ చేపట్టమని. ఇప్పటివరకు లేని ఒక ప్రోగ్రెస్ అయితే జరిగింది. ఇక్కడ ఈ రఘురామకృష్ణరాజు కోర్టుకు పోవడం వల్ల ఏమైందంటే కంటిన్యూగా 11 సంవత్సరాలుగా కోర్టుకు వెళ్ళకుండా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కోర్టు మెట్లు తొక్కాల్సిన అవసరం కానీ విచారణకి సహకరించాల్సిన అవసరం కానీ ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. సో ఇన్ని రోజులుగా ఇలాంటి కేసులు నడవకుండా చూస్తున్న ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈ రాజకీయ పరిణామాలను కూడా కాదని సత్యం. కానీ మనకి ఆధారం లేవు కాబట్టి కోర్టులో వ్యవహారం ఉంది కాబట్టి దాని గురించి మనం మాట్లాడలేము. అయితే ఇప్పటి వరకు జరిగిన జాప్యాన్ని కవర్ చేస్తూ ఖచ్చితంగా ఈ కేసులు నడవాలని సుప్రీంకోర్టు డెసిషన్ తీసుకోవడం, సుప్రీంకోర్టు ఆ విధంగా ఒక సూచన చేయడం, ఈ కేసులో